తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో భారీ సైజు క్రైమ్ బయటపడింది. ఈ కేసులో కొంతమందిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే అరెస్ట్ అయిన వాళ్ళలో పెద్దవాళ్ళు ఎవరూ లేరు. పెద్ద మొత్తంలో నగదును అకౌంట్లోకి మళ్లించుకున్న వాళ్ళను అరెస్ట్ చేయలేదు పోలీసులు. అసలైన వాళ్ళు ఎవరూ చిక్కలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని తెలుస్తోంది. ఓ నేత బంధువు అయిన వ్యక్తిని అది కూడా 10 రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. దీనిపై రాజకీయ ఒత్తిళ్లు రావడంతో పోలీసులు వదిలివేసినట్లుగా తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికలకు ముందు హైదరాబాద్లో సిసిఎస్ పోలీసులు నమోదు చేసిన ఒక్క కేసులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు పోట్రు ప్రవీణ్. ప్రవీణ్ని పోలీసులు 15 రోజుల క్రితం అరెస్ట్ చేశారు. ఆనాడు అరెస్టు వ్యవహారంలో కూడా హడావిడి జరిగింది. ప్రధాన నిందితుడు పోట్రు మనోజ్ కళ్యాణ్ అకౌంట్లో 114.18 కోట్లు, ఆయన భార్య మేడా భానుప్రియ అకౌంట్లో 40.21 కోట్లు, మరొక అకౌంట్లో 5.41 కోట్లు, మేడా సతీష్ అకౌంట్లో 134.48 కోట్లు, బొమ్మిడాల నాగలక్ష్మి అకౌంట్లో 81.72 కోట్లు, అలాగే కరీంనగర్కు చెందిన నరసింహ కిరాణా అండ్ డైరీ నిర్వాహకుడు తాటికొండ రాజు అకౌంట్లో 92.54 కోట్లు లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించారు. ఉడతనేని వికాస్ చౌదరి అకౌంట్లో 80.41 కోట్లు జమయ్యాయి. ఇలా మొత్తం 547 కోట్లు లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించారు. వాస్తవానికి ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వాళ్ళంతా చాలా చిన్నవాళ్ళు. అసలైన నిందితుల్లో పోట్రు ప్రవీణ్ తప్ప మరొకరు ఎవ్వరిని ఇప్పటికీ పోలీసులు అరెస్ట్ చేయలేదు. వైపు అరెస్ట్ అయిన 17 మందికి తెలిసే లావాదేవీలు జరిగాయి. ఒక్కో అకౌంట్కు పర్సంటేజ్ ఇచ్చేవాళ్ళు. కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసి ప్రధాన నిందితులకు అప్పగిస్తారు. వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని క్రిప్టో కరెన్సీలోకి మార్చుకుంటారు. అండ్ బయట కూడా జరిగింది. కొంతమంది ఆస్ట్రేలియన్ సిటిజన్ కూడా చీట్ చేయడం జరిగింది. బట్ అది మనం ఏమో చెప్పినైతే అందరూ మ్యాక్సిమం ఇండియన్ సిటిజన్కి చీటింగ్ చేసి ఇది సైబర్ ఫ్రాడ్ చేసి డబ్బు ఇక్కడ నుంచి బయట పంపించి కొన్ని కమిషన్ తీసుకొని అలా ఆ డబ్బుకి అక్కడ కంబోడియాలో ఉన్న చైనీస్ ఏజెంట్స్ ఉన్నారు వాళ్ళకి పంపించడం జరిగింది. తర్వాత సేమ్ డబ్బుకి విత్డ్రా చేయడం జరిగింది, లేకపోతే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కొన్ని డాలర్లో కన్వర్ట్ చేసింది, కొన్ని అయితే క్రిప్టో